అజిత్ సింగ్ నగర్ లో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 5 గ్రాముల ఎండిఎంఏను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. ఇక నిందితుల్లో 2 గుంటూరు విట్ కాలేజీ విద్యార్థులున్నారు. మణికంఠ శ్రీరామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తెచ్చినట్లుగా గుర్తించారు. సింగ్ నగర్ ప్రాంతంలో కొంతకాలంగా డ్రగ్స్ గంజాయి దందా సాగుతుందనే ఆరోపణలున్నాయి. విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ గంజాయి సరఫరా జరుగుతుంది. అజిత్ సింగ్ నగర్ లో డ్రగ్స్ కలకలం రేపింది. విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ గంజాయి సరఫరా జరుగుతుందని వ్యక్తమవుతుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, లక్ష్మి, విజయవాడలో ఈ డ్రగ్స్ కలకలం తీవ్ర దుమారం రేపిందని చెప్పుకోవచ్చు. అది కూడా విద్యార్థులు మిక్ యూనివర్సిటీకి సంబంధించిన 2 విద్యార్థులు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సంబంధించి మణికంఠ అనే వ్యక్తి దగ్గర నుండి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులు దొరికిపోయారు. అయితే దీంట్లో ఈ డ్రగ్స్ హైదరాబాద్ నుండి తరలిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దీనికి కీలక సూత్రధారి ఎవరు అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మణికంఠ గత కొద్ది రోజుల నుండి ఈ విజయవాడలో విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసులు విచారణలో తేలినట్టుగా ఇప్పటికే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే పోలీసులు కొంత ఈ కేసుని కొంత గోప్యంగా ఉంచారు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదనే దృష్టితో ఈ విద్యార్థులని పూర్తిగా ఇద్దరు విద్యార్థులను పక్కన పెట్టడం జరిగింది. అయితే మణికంఠను పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి. ఆ విచారణలో ఏ నిజాలు బయటపడతాయి, ఈ డ్రగ్స్ మాఫియాలో ఎవరో పాత్ర ఉంది అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం దీని మీద పోలీసులు స్పందించే అవకాశం ఉందని కూడా మరో పక్కన తెలుస్తుంది. అయితే ఇప్పటికే విజయవాడ సిపి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడైనా సరే డ్రగ్స్ కానీ అదేవిధంగా గంజాయి కానీ దీనికి సంబంధించి సరఫరా చేస్తే మటుకి కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి గత సంవత్సరం నుండి కూడా పూర్తిగా ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు కంట్రోల్ చేసినప్పటికీ కొంతమంది మటుకి ఈ డ్రగ్స్ దందాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నట్టుగానే ఇప్పుడు ఈ వార్త ఇప్పుడు కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని మీద ఇప్పుడు పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే ఈ మూలాలు ఎక్కడి నుండి వచ్చినాయి, ఎక్కడి నుంచి వీళ్ళు సరఫరా చేస్తున్నారు, హైదరాబాద్ లో ఎవరి దగ్గర కొన్నారు అనే కోణంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా విట్ కాలేజ్ లో 2 విద్యార్థులను ఇప్పటికే అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు స్వయంగా వచ్చారా, వాళ్ళకి అంత ముందు కూడా దీనికి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ అయితే జరుగుతుంది. వరలక్ష్మి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.